హాయ్ గైస్, ఈరోజైతే మనం జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. జిఎస్టీ అనేది ఎక్కడ యూస్ అవుతుంది, జిఎస్టీ అనేది ఎలా యూస్ అవుతుంది, ఎందుకు యూస్ చేస్తాం అనేది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అనేది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎవ్రీ ఐటమ్ అనేది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు మనం ఈ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఈ జిఎస్టీలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అండ్ యూనియన్ టెరిటరీ జిఎస్టీ. ఈ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనేది ఏంటంటే ఓన్ స్టేట్ టు ఓన్ స్టేట్ అనే దాంట్లో ఐటమ్ అనేది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది ఓన్ స్టేట్ టు ఓన్ స్టేట్ అయినప్పుడు మనకి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేది యూజ్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఈ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది దేనికి యూజ్ అవుతుందంటే అనదర్ స్టేట్, అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏపీ టు తమిళనాడు, కేరళ టు యూపీ అనే ఓన్ స్టేట్ టు అనదర్ స్టేట్, లేకపోతే స్టేట్ డిఫరెంట్ అనేది చూపించినప్పుడు ఈ ఐజిఎస్టీ అనేది అప్లై అవుతుంది. ఈ యూనియన్ టెరిటరీ జిఎస్టీ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఎలాంటి రాష్ట్రంతో సంబంధం లేని ప్రదేశాల నుంచి, అంటే ఎగ్జాంపుల్గా అండమాన్ నికోబార్, లక్షద్వీప్, చండీగఢ్ అలాంటి ప్రదేశాల నుంచి మనకు ఐటమ్ అనేది ఇంపోర్ట్ అయినప్పుడు మనం ఈ యూటీ జిఎస్టీ అనేది అండ్ ఆల్సో సెంట్రల్ జిఎస్టీ అనేది రెండు అప్లై చేసి మనం ఐటమ్ అనేది పర్చేస్ చేస్తాం.